హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి చరణ్ రైల్ వ్లాగ్స్. ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో జూన్ 20న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ మీద మెమూ ట్రైన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలింగ్ ప్రాజెక్టులో భాగమైన ఈ రైల్వే బ్రిడ్జిని జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపైన నిర్మించారు. చీనాబ్ నది పైన దుగ్గా మరియు బక్కల్ అనే 2 స్టేషన్ల మధ్యలో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అనేది నిర్మించారు. ఇది టోటల్ 359 మీటర్స్ హైట్లో ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించారు. అంటే దీని ఎత్తు దాదాపు ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ అన్నమాట. సో జమ్మూ కాశ్మీర్ని రైల్వే నెట్వర్క్లో మిగిలిన భారతదేశంతో కలపడానికి ఈ బ్రిడ్జ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అంత హైట్లో దాదాపు 260 km/h స్పీడ్తో వచ్చే గాలులతో పాటు రిక్టర్ స్కేల్ పైన 8 మ్యాగ్నిట్యూడ్తో వచ్చే భూకంపాలని కూడా తట్టుకునేలాగా ఈ బ్రిడ్జ్ అనేది డిజైన్ చేశారు. సో 100 km/h స్పీడ్తో ట్రైన్లు వెళ్ళగలిగా ఈ బ్రిడ్జ్ డిజైన్ అనేది జరిగింది. సో అకార్డింగ్ టు ఇండియన్ రైల్వేస్ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు 1480 కోట్ల వరకు ఖర్చు అవ్వగా ఈ బ్రిడ్జ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 120 ఇయర్స్గా నిర్ధారించారు. ఎంతో కష్టమైన ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కొంకన్ రైల్వేస్ వాళ్ళు స్టార్ట్ చేయగా దీనికి డిఆర్డిఓ వాళ్ళు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అంతేగాక దేశంలోని పలు ఐఐటీలు టెక్నాలజికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాదాపు 1.3 కిలోమీటర్స్ పొడుగున్న ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సో బారాముల్లా, శ్రీనగర్, ఉదంపూర్ రైల్వే మార్గంలో చాలా క్రూషియల్ పార్ట్ అన్నమాట. సో ఎంతో క్రూషియల్ అయినటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు 20 ఇయర్స్ పట్టిందని చెప్పొచ్చు. మేబీ రీజన్స్ ఏవైనా కావచ్చు, డ్యూ టు పొలిటికల్ రీజన్స్ కానీ, లేదా టెక్నాలజికల్ రీజన్స్ కానీ, లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, ఏదైనా సరే బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయ్యి ట్రయల్ రన్ జరిగేటప్పటికి దాదాపు 20 ఇయర్స్ పట్టింది. సో దాదాపు లాస్ట్ ఇయర్ వరకు బ్రిడ్జ్ నిర్మాణం అనేది కంప్లీట్ అవ్వగా ట్రాక్ లేయింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానీ జరిగి ట్రయల్ రన్ మాత్రం జూన్ 20 నాడు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. సో ఫస్ట్ టైం ఒక 8 కార్ మెమూ అనేది ఈ బ్రిడ్జ్ పై నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో ఇది చీనాబ్ రివర్ బ్రిడ్జ్కి సంబంధించిన విశేషాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి చరణ్ రైల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.